యువతను నమ్మించి ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, యువతకు మంచి భవిష్యత్తు ఉండాలంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఎస్సీపేటకు చెందిన సుమారు 130 మంది యువకులు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. దళితులకు ఏదైతే 28 పథకాలు రాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడో, అదేవిధంగా యువతకు ఏ విధమైన అవకాశాలు లేకుండా చేశాడో, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడికి మళ్లించారో, ఎస్సీ కాలనీలు అభివృద్ధి లేకపోవడం, ఇవన్నీతో చూసుకుని అసహనంతో ఈ సైకో ప్రభుత్వం ఉంటే రాష్ట్రం దళితులందరి పరిస్థితి ఇలాగా ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి మణికుమార్ నాయకత్వంలో ఈవేళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడమే కాకుండా నారా లోకేష్ గారు ఏదైతే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారో, మరి నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారో, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో ఈవేళ వచ్చినందుకు వారందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వెళ్ళప్పుడు వాళ్ళందరికీ అండగా ఉంటానని చెప్పి, ఎప్పుడూ కూడా ఎస్సీ కాలనీలో ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ముందుంటానని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఎస్సీలందరిలో ముఖ్యంగా యువకుల్లో ఒక అసహనం క్రియేట్ అయింది వైసీపీ ప్రభుత్వం మీద. రావాల్సిన 28 పథకాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మొత్తం రావట్లేదు, ఈ నిధులు ఎక్కడికి పోయినాయి అని చెప్పి మరి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని పథకాలు కూడా ఎప్పుడు కూడా కింది స్థాయి వరకు ఎస్సీకి అంది, అని చేత ఇది కూడా ఒక మార్పు కారణం అని చెప్పి వారు తెలియజేస్తారు.